గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 2 కోట్లకు పైగా వ్యూస్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్ లో మీ బిజినెస్ ప్రమోషన్ లేదా అడ్వర్టైజ్మెంట్స్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కు సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విఎంఆర్ లాజిక్స్ అంటే తెలియని వారు ఉండరేమో అన్నది నిజంగా నిజం. స్థాపించిన అతి కొద్ది సమయంలోనే అతి పెద్ద పేరు పొందినటువంటి సంస్థ విఎంఆర్ లాజిక్స్. ఇలాంటివి ఎన్నో మోడల్స్ రకరకాలుగా లెటర్స్ ని రీఅరేంజ్ చేసి కోడింగ్ ఇచ్చేటువంటి వాటిల్లో ఆపోజిట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ లాజిక్ అయితే డిఫరెన్స్ అంటే ప్లేస్ వాల్యూస్ తీసుకొని ఇచ్చేటువంటిది మరొక లాజిక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విఎంఆర్ లాజిక్స్ అంటే తెలియని వారు ఉండరేమో అన్నది నిజంగా నిజం. అందరికీ తెలుసు. అంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థికి విఎంఆర్ లాజిక్స్ గురించి తెలుసు. స్థాపించిన అతి కొద్ది సమయంలోనే అతి పెద్ద పేరు పొందినటువంటి సంస్థ విఎంఆర్ లాజిక్స్. దానికి కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అనుభవం ఉండాల్సింది సంస్థకి కాదు, అనుభవం ఉండాల్సింది ఫ్యాకల్టీకి అని. విఎంఆర్ లాజిక్స్లో చెప్పే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ గురించి ఈసరికి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ముందుగా విఎంఆర్ లాజిక్స్ డైరెక్టర్ విఎంఆర్ సార్. అరిథమెటిక్ అంటేనే విఎంఆర్ సార్ అని అందరూ అంటూ ఉంటారు. యూనో ఫ్రెండ్స్, చాలా మంది విఎంఆర్ సార్ని ఏమంటారో తెలిసిన అరిథమెటిక్ మెజిషియన్ అని. నిజంగానే ఆయన చేతిలో అసలు ప్రశ్నలు వచ్చాయంటే అద్భుతంగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎవరు ఊహించని విధంగా సాల్వ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే అసలు ప్రశ్నలు చదువుతూ ఉండగానే ఆన్సర్ చెప్పగలిగేంత స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు. అలాగే ఈ విఎంఆర్ లాజిక్స్లో చెప్పేటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్కి చెప్పేటువంటి వేముల సైదులు గారిని తీసుకోండి. ఆయన కూడా జిఎస్లో ఎంత పెద్ద ఫేమస్ ఫ్యాకల్టీయో మీ అందరికీ బాగా తెలుసు. ప్యూర్ మ్యాథ్స్ వాసు గారు తీసుకోండి. ఇంగ్లీష్లో మీరు అగ్నేష్ గారిని తీసుకోండి, మిథున్ గారిని తీసుకోండి. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా చాలా ఫేమస్ ఫ్యాకల్టీ. ఇక రీజనింగ్లో మీరు యూట్యూబ్లో నా క్లాసెస్ చూసే ఉంటారు. నా పేరు కాదంబరి, విఎంఆర్ లాజిక్స్లో రీజనింగ్ చెప్తాను. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ సబ్జెక్ట్. మన రీజనింగ్ సబ్జెక్ట్ని మొదలు పెడదాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా మార్కులు తీసుకొచ్చేది, ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్లో అయితే మరి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వచ్చేవి దేంట్లోంచో తెలుసునా అండి? కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్లో ముఖ్యంగా మీకు తెలియాల్సినవి ఈ రెండు. ఒకటి, ప్రతి ఒక్క లెటర్కి అంటే ప్రతి ఒక్క ఆంగ్ల అక్షరానికి దాని యొక్క నంబర్ ఏంటో తెలియాలి. చూడండి, ఇక్కడ రాశాను A1, B2, C3, D4 ఇలా Z వరకు 26. మీరు ఇంకోటి గమనించారా? ఎం తర్వాత ఎన్ దాని క్రిందనే వేశాను. ఎందుకంటే మనకు తెలియాల్సినటువంటి రెండవ లాజిక్ ఏంటో తెలిసిన ఆపోజిట్ లెటర్స్. ఈ రెండు కాన్సెప్ట్స్ గనక మీరు పర్ఫెక్ట్ అయితే, అంటే ఒకటి ప్రతి ఒక్క లెటర్కి నంబర్ తెలియటం, మరొకటి ప్రతి ఒక్క లెటర్కి ఆపోజిట్గా ఏది వస్తుంది అని. చాలా మంది అంటూ ఉంటారు, ఆపోజిట్ అంటే ఆ రెండు లెటర్ల యొక్క వాల్యూస్ని తీసుకుంటే 27 అవుతుంది కదా మేడం అని. అబ్సల్యూట్లీ. మీరు చూడండి, ఏవైనా సరే 12, 15 ఎంత అయిందండి? 27. 10 and 17 ఎంత అయిందండి? 27. ఇది తీసుకోండి, 7 and 20 ఎంత అయిందండి? 27. కానీ నేను చెప్పేది ఏంటంటే అసలు లెటర్ వాల్యూస్ని చూడకుండానే మనము తప్పనిసరిగా ప్రతి ఒక్క లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏది వస్తుందో మనకు తెలియాలి. ఎందుకంటే సమయం కదండి మనకు ఎగ్జామ్లో. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్?
టైం. ఆ టైం సేవ్ చేయటానికి మనకు ఎంత ఫాస్ట్గా తెలియాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు శ్రీకాంత్ అనుకుందాం శ్రీకాంత్ అనుకుందాం. అయితే మీరు ఇలా స్మాల్ లెటర్స్ వేయకండి. మీరు ఎలా వేయాలంటే క్యాపిటల్ లెటర్స్. ఇది అనుకున్నాం అనుకోండి, దీనికి ప్రతి ఒక్క లెటర్కి ఆపోజిట్ ఏంటో చూడండి. నేనేమి ఇలా చూసి రాయటం లేదు, మీరు గమనిస్తూనే ఉన్నారు. HIVVPZMGS కావాలంటే గమనించండి, మీకు కరెక్ట్గా వీటికి ఆపోజిట్ లెటర్స్ పడతాయి. అలాగే వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ అంటే వాటి యొక్క నంబర్లు వేసుకుంటే చూడండి, 19 8 ఎంతైంది 27, 5 22 ఎంతైంది 27, 14 13 ఎంతండి 27, 11 16 ఎంతండి 27. సో ఇవి ఎలా నేర్చుకోవాలి అనేది విఎంఆర్ లాజిక్స్లో కోడింగ్ డీకోడింగ్ బేసిక్స్ క్లాస్ విన్నారనుకోండి, మీరు పర్ఫెక్ట్ అవుతారు. అసలు క్లాస్ అయిపోగానే యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ నోయింగ్ ఆపోజిట్ లెటర్. ప్రతి ఒక్క లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏంటో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనము ఈ క్లాస్లో ముఖ్యంగా ఏం చూద్దాము అంటే, అసలు ఎగ్జామినేషన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడతాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అన్న ఆ ప్యాటర్న్ మీద వచ్చే క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఓకేనా? నా ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ప్రశ్నల్ని మీరు చదవండి. ఓకే, మీరు చదవండి. ఏమని ఇచ్చాము? ఒక కోడింగ్లో వాచ్ యొక్క కోడ్ DZGXS అయినా ఇంగ్లీష్ అనే పదం యొక్క కోడ్ ఏమిటి? అవునా, ఇంగ్లీష్లోను తెలుగులోను ఉన్నది అదే. నా ఇప్పుడు చూడండి, మామూలుగా మీరు ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు ఆ పదాన్ని రాయండి, ఆ పదం కింద దాని యొక్క కోడ్ వేయండి, ఆ తరువాత ఆ రెండింటిని పోల్చి చూడండి. ఆ రెండింటిని మీరు పోల్చి చూసేటప్పుడు మొట్టమొదటగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే, ఆ లెటర్కి ఇవ్వబడ్డటువంటి లెటర్ ఆపోజిట్ కాదా? అది ఆపోజిట్ అయితే వెరిఫై, మనం వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. ఆపోజిట్ కాని ఎడల అప్పుడు మనం దాని యొక్క సంగతి ఏంటో చూద్దాం. ఓకే, ముందైతే ఇది అసలు ఏ వర్డ్ ఇచ్చాడు? వాచ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఓకే, మీరు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ప్రశ్నలో ఆ పదం మాత్రము ఆంగ్ల అక్షరాల్లోనే ఉంటాయి. అవునా కాదా? సో ఫ్రెండ్స్, WATCH వాచ్ ఇచ్చినటువంటి కోడ్ ఏంటి? DZGX అండ్ ఎస్. అవునా? X అండ్ ఎస్. అవునా? ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు. ఇది చూడండి, WD ఆపోజిట్స్, AZ ఆపోజిట్, TG ఆపోజిట్, CX ఆపోజిట్స్. సో అంటే మీరు అసలు ప్రశ్నని చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు అంటే ఇది క్లాస్ కాబట్టి నేను ప్రత్యేకంగా వర్డ్ రాశాను, ఆ వర్డ్ కింద కోడ్ వేసాను, మీకు చూపించాను. కానీ ఎగ్జామ్లో నేనేం చేస్తాను, అసలు ఇచ్చినటువంటి లెటర్ ఏంటి? ఓకే, W, దాని కోడ్ ఏంటి? D, WD ఇక్కడే చూసిస్తాను. అర్థమవుతుంది కదా? కాబట్టి WD ఇక్కడే కంపేర్ చేసుకుంటాను. WD, AZ, TG పర్ఫెక్ట్ ఆపోజిట్స్. ఇకపోతే కావాల్సింది ఏంటి? ఇచ్చినటువంటి ప్రశ్నకి జవాబు. అవునా? ఏంటి ఆ ప్రశ్న? ఇంగ్లీష్, రైట్? నౌ ఇక్కడ చూడండి, ఈ ఆపోజిట్ ఏంటి? వి. ఎన్నిట్లో ఉంది? అన్నిట్లోనూ ఉంది. N ఆపోజిట్ M కూడా ఉంది. G ఆపోజిట్ T, G ఆపోజిట్ T ఎందులో లేదు? థర్డ్ లో లేదు. VMT వరకు రావాలి. ఇక్కడ సెకండ్ లోనే M లేదు. కాబట్టి ఈ రెండింటిని మనము ఆల్రెడీ తీసేసాము. అంటే మన ఆన్సర్ 1 లేదా 4లో ఉంటుంది. ఓకే, ఎక్కడి వరకు వచ్చాము? T వరకు వచ్చాము. అవునా? Gకి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ Lకి రావాలి. L అంటే ఏంటి? దాని ఆపోజిట్ O. సో ఇక్కడ O ఉంది, ఇక్కడ కూడా Oనే ఉంది. I అంటే R, S అంటే H. కానీ ఇక్కడ S అంటే ఏమి ఇవ్వబడింది? I. ఇక్కడ ఒక్క చిన్న లెటర్. మై డియర్ క్యాండిడేట్స్, ప్రియమైన అభ్యర్థులారా, మీరు బాగా గమనించండి. ప్రతి ఒక్క అక్షరాన్ని అతి సూక్ష్మంగా చూడాలి మీరు. ఏ చిన్న అక్షరము ఏ మాత్రం తేడా వచ్చినా మన ఆన్సర్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్లో మీ అందరికీ తెలిసిన ఒక సామెత చెప్తాను చూడండి. ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్గానే అయింది, కానీ పేషెంట్ చనిపోయాడట. అలా ఉంటుందన్నమాట. అంటే మనం లాజిక్ అంతా చేసాము,
అండ్ దానికి రావాల్సినటువంటి ఆన్సర్ కూడా అంతా చూసేసి ఒకే ఒక్క దగ్గర మనం పొరపాటు చేయటం వల్ల ఇది ఆన్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఆన్సర్. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, అంతేకాని నేను మిమ్మల్ని ఆ వర్డ్ వేయండి, వర్డ్ కింద అది ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లెటర్ వేయండి అని నేను చెప్పటం లేదు, గుర్తుంచుకోండి, చెప్పటం లేదు. కాబట్టి మీరు అవి నేర్చుకోవాలి, బై హార్టెడ్గా వచ్చేయాలి. మీకు బై హార్ట్గా వచ్చిన తరువాత మీరే ఆటోమేటిక్గా చూసేసుకుంటారు డైరెక్ట్గా. గాట్ ఇట్? ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? మీరేమంటారు, మ్యామ్ మీరేదో పొరపాటు చేస్తున్నారు, ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం చేసేసాము అని. ఎందుకంటే వాచ్ యొక్క కోడ్ ఇచ్చాడు అండ్ ఇంగ్లీష్ యొక్క కోడ్ అడిగాడు. ఇంతకు ముందు కూడా మనం అదే చూసాం కదా. ఓకే, ఇంతకు ముందు కూడా ఫ్రెండ్స్ మనం అదే చూసాం. ఓకే, వాచ్ యొక్క కోడ్ ఇచ్చాడు, ఇంగ్లీష్ యొక్క కోడ్ అడిగాడు. ఇక్కడ కూడా వాచ్ యొక్క కోడ్ ఇచ్చాడు, ఇంగ్లీష్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. అయితే పొరపాటు ఏమీ జరగటం లేదు, జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు వాచ్ అన్న వర్డ్కి ఇచ్చినటువంటి కోడ్ ఏంటి, ఇప్పుడు వాచ్ అన్న వర్డ్కి ఇచ్చినటువంటి కోడ్ ఏంటి, మీకోసం రాస్తాను చూడండి. ఇంతకు ముందు వాచ్ అన్న వర్డ్కి అతను ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అంటే DZGX. అవునా? ఇది కోడ్గా ఇవ్వబడింది, ఇది కోడ్గా ఇవ్వబడింది. మరి ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు వాచ్ WATCH వాచ్, ఇప్పుడు ఇవ్వబడినటువంటి కోడ్ ఏంటి? GDS, దెన్ ZX. ఏంటి విచిత్రం? అందులో కూడా DZGXS ఉంది, ఇందులో GDSZX ఉంది, కానీ ప్రాపర్గా లేదు. మ్యామ్ సంథింగ్ వెంట్ రాంగ్, అక్కడే పొరపాటు జరిగిపోయింది. మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదో లెటర్స్ని తారుమారు చేసేసాడు అన్న. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏమీ తారుమారు చేయలేదండి, VMR లాజిక్సే ఈ ప్రశ్నని ఇలా తయారు చేసింది. ఎందుకంటే ఎగ్జామ్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, గుర్తుంచుకోండి. దీన్ని ఏమంటామంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ అంటాం. అంటే ఇచ్చినటువంటి పదానికి, అర్థమవుతుందండి మీకు, ఇచ్చినటువంటి పదానికి వచ్చేటువంటి కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోడ్స్ వాటికే ఇస్తారు, కానీ వరుసగా ఇవ్వబడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇవే ఉన్నాయి, GDZGXS, ఇక్కడేమో GDSZX. అవునండి? అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటి? ఆపోజిట్ లెటర్స్, WD ఆపోజిట్స్, AZ, TG, CX, HS, ఇవి ఆపోజిట్స్ అన్నాం. ఇవి కూడా ఇవే లెటర్స్ కదండి, అంటే వీటికి ఆపోజిట్స్ కదండి, అవునా కాదా? మరి ఆపోజిట్స్ అయితే ఎట్లా వచ్చాయి ఆపోజిట్స్? ఎందుకు ఇలా తారుమారయ్యాయి? చెప్తాను. కొంచెం మీకు ఓపిక ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ G అనేటువంటి ఈ లెటర్ ఈ W అనే దానికి కోడ్ కాదు అన్నది మనకు తెలుస్తుంది. నా మీరు ప్రశ్న వేయొచ్చు, మేడం ఇది మాకు ఈ W అనే లెటర్కి G అనే లెటర్ కోడ్ కాదు అని మాకు ఎట్లా తెలుస్తుంది మ్యామ్? నాకు మీరు చెప్పాల్సిందే అంటారు. చెప్పడానికి కదండి ఉన్నాను, చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక చిన్న విషయం, W అండ్ G ఇవి రెండు గనక, అంటే W అనేటువంటి అక్షరానికి G అనే అక్షరం గనక ఆపోజిట్ కాకపోతే మనం ఏం చూడాలి? డిఫరెన్స్ చూడాలి, అవునా కదా? యాక్చువల్గా Wకి ఆపోజిట్ ఏంటి? D. మీకు ముందుగానే చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా కోడింగ్, డీకోడింగ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ముందుగా గమనించవలసినటువంటి విషయం ఏమిట్రా అంటే ఆ లెటర్కి ఇచ్చినటువంటి కోడ్ ఆపోజిట్ లెటర్ అవుతుందా కాదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాము, డబ్ల్యూకి G అనేది ఆపోజిట్ కాదు. ఆపోజిట్ కాని సందర్భంలో ఏం చేస్తాము? డిఫరెన్స్లు వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు నంబర్లు వేసుకొని వాటి యొక్క డిఫరెన్స్లు చూస్తాం. W యొక్క నంబరు 23, G యొక్క నంబరు 7, అంటే 23 నుండి 7కి డిఫరెన్స్ చూడాలి. ఫ్రెండ్స్, ఇలాంటి రిడిక్యులస్ డిఫరెన్స్ని మనము కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము లెటర్స్ని తీసుకుంటామో
వాటి వాల్యూస్ మధ్యలో వచ్చేటువంటి డిఫరెన్స్ +1 +2 +3 లేదా -1 -2 -3 మాక్సిమంగా చూస్తాం. లేదంటే 13 అనే మరొక అక్షరం ఉంది, ఆ 13 అనేటువంటిది కరెస్పాండింగ్ లెటర్ అంటాం. కానీ ఇది 23 నుంచి 7కి 16 కదండి డిఫరెన్స్ ఉంది, అది ఎట్లా వీలవుతుంది? కాదు. కాబట్టే ఫ్రెండ్స్, కాబట్టే ఇక్కడ మీరు చూడవలసింది ఏంటి అంటే ఫస్ట్ కోడ్ ఈజ్ నాట్ ద కోడ్ ఫర్ ఫస్ట్ లెటర్. మొదట ఇవ్వబడినటువంటి లెటర్, కోడ్ లెటర్, మొదట ఉన్నటువంటి అంటే పదములో మొదట ఉన్నటువంటి లెటర్ కి కోడ్ కాదు. ఎట్లా నిర్ణయించాము? డిఫరెన్స్ ఈస్ రిడిక్యులస్. డిఫరెన్స్ 16 అనేది రాకూడదు. ఎంత రావాలి? +1 +2 +3 లేదా -1 -2 -3 లేదంటే 13 అనేది ఒక కరెస్పాండింగ్ లెటర్ యొక్క లాజిక్. ఇవేవి ఇక్కడ జరగటం లేదు. అంటే G అనేది డబ్ల్యూకి కోడ్ కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాం. మరి G అనేది డబ్ల్యూకి కోడ్ కానప్పుడు మరి ఈ మిగతా వాటిల్లో దేనికి కోడ్ కావచ్చు అంటే 2 రకాలుగా చూస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఫార్ములా గుర్తుంచుకోండి. మొదట ఆపోజిట్ లెటర్స్ చూస్తాము, ఆపోజిట్ లెటర్స్ కానప్పుడు డిఫరెన్స్ చూస్తాము. గుర్తుంది కదా మీకు ఈ విషయం? కాబట్టి ఎప్పుడైతే నేను ఈ G అనేటువంటి అక్షరము W అనేటువంటి అక్షరానికి కోడ్ కాదు అని తెలుసుకున్నానో, ఈ G అనే అక్షరము ATCH అనే ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక దానికి కోడ్గా ఇవ్వబడింది. అయితే ముందుగా నేను ఏం గమనించాలండి? ఆపోజిట్ లెటర్. అవునా? సో G అనేది దేనికి ఆపోజిట్ లెటర్? చూడండి చూడండి చూడండి, T అనే దానికి ఆపోజిట్ లెటర్. Now you can put a question to me, మేడం అదేంటి మధ్యలో ఉంది, ఎవడైనా మధ్య నుంచి కోడింగ్ చేస్తాడా అని మీరు డౌట్ వేశారు. కానీ ఫ్రెండ్స్, మీ డౌట్ లోనే ఆన్సర్ ఉంది. ఎస్, ఆ మధ్య లెటర్, సెంటర్ లెటర్. ఓకే, ఎప్పుడైతే మనకు బేసి సంఖ్యలో ఒక పదంలోని అక్షరాలు ఉంటాయో సెంటర్ లెటర్ అనేది ఇంపార్టెంట్ లాజిక్ అన్నమాట. అంటే అతను ముందుగా సెంటర్ లెటర్ని డిసైడ్ చేశాక ఆ మిగిలిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎడమ వైపుకి కుడి వైపుకి ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ హాఫ్ లెటర్స్, సెకండ్ హాఫ్ లెటర్స్ అంటారు. అంటే ఈ WA అనేది ఫస్ట్ హాఫ్ లెటర్స్ అండ్ CH అనేది సెకండ్ హాఫ్ లెటర్స్. ఇక మనకి ఈ నంబర్తో సంబంధం లేదు కదా, అర్థమైపోయింది కదా? ఓకే, నౌ సరే. సో ఈ మధ్యలో ఉన్నటువంటి లెటర్ Tకి తీసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో WA ఉంది అండ్ సెకండ్ హాఫ్ లో CH ఉంది. ఫెంటాస్టిక్. ఇప్పుడు G అనేది Tకి ఆపోజిట్ అని మనం తెలుసుకున్నాము. ఫైన్. ఇప్పుడు D అనేది దేనికి ఆపోజిట్? Wకి. అవునా? అంటే W ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ లెటర్. అవునా? లేదా ఎడమ చివరి నుండి మొదటి అక్షరం. తర్వాత ఎస్ అనేది దేనికి ఆపోజిట్ అండి? హెచ్కి ఆపోజిట్. అంటే ఒకటి ఎడమ వైపు నుంచి మరొకటి కుడి వైపు నుంచి తీసుకుంటున్నాడు, DZ. తర్వాత DS, తర్వాత Z ఏకి ఆపోజిట్, X Cకి ఆపోజిట్. అంటే యాక్చువల్గా అతను ఏం చేశాడు అంటే ఈ వాచ్ అనేటువంటి ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని అతను ఇట్లా అరేంజ్ చేసుకున్నాడండి. మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా అరేంజ్ చేసుకున్నాడు. మొదట T తీసుకున్నాడు, తర్వాత W, తర్వాత H, ఆపై A, ఆ చివరగా C. ఇప్పుడు చూడండి వీటి ఆపోజిట్స్ G, D, S, Z, X. గట్ ద పాయింట్? కానీ ఇది తెలుసుకోవడం కూడా కష్టం కాదు. ఎట్లా? ఎప్పుడైతే మీకు మొదటి కోడ్ మొదటి లెటర్కి కోడ్ కాదు అని నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ఆ లెటర్ మిగిలిన లెటర్స్కి దేనికి ఆపోజిట్గా ఉంది అని చూస్తారు. ఆపోజిట్ లేదనుకోండి, ఏ లెటర్ యొక్క విలువకు దగ్గరగా ఉందో చూస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిపోవాలి. ఇది ఆపోజిట్స్. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటండి? ఇంగ్లీష్. అవునా? ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి. అడిగినటువంటి ప్రశ్న ఇంగ్లీష్లో ENGLISH. ఇందులో మధ్యలో వచ్చేటువంటి లెటర్ ఏంటండి? ఎల్. మధ్యలో వచ్చేటువంటి లెటర్ ఏంటి? ఎల్. అవునా? అంటే మొదట కోడింగ్ దేనికి జరగాలి? ఎల్కి జరగాలి. లేదా మేడం మీరు నాకు ఇలా అరేంజ్ చేసి చెప్పండి అంటే ఫెంటాస్టిక్, ఈజీగా చెప్పేస్తాం. చూడండి, ఎల్ తీసుకున్నాం. ఎల్ యొక్క కోడ్ మొదట జరగాలి. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ కలర్ మారుస్తున్నాను, నథింగ్ టు వరీ.
ఓకే, మొదట మనం ఎల్ అనే అక్షరం తీసుకున్నాం. అప్పుడు ఏమైంది, ఈఎన్జి అనేది ఫస్ట్ హాఫ్ లెటర్స్ అయిపోయాయి. దెన్ ఐఎస్హెచ్ అనేది సెకండ్ హాఫ్ లెటర్స్ అయ్యి. మనం ఎట్లా తీసుకోవాలి, 1 ఫ్రమ్ లెఫ్ట్, అవునా, 1 ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎడమ చివరి నుండి ఒక అక్షరము. 1 ఫ్రమ్ రైట్, కుడి చివరి నుండి ఒక అక్షరము. ఓకే, దాని తర్వాత మళ్ళీ మిగిలిన వాటిలో ఎడమ చివరి నుండి ఒక అక్షరము ఎన్, కుడి చివరి నుండి ఒక అక్షరము ఎస్, మళ్ళీ ఎడమ చివరి నుండి ఒక అక్షరము జి, మళ్ళీ కుడి చివరి నుండి ఒక అక్షరము ఐ. అంటే ఇంగ్లీష్ని మనం ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఆ తరువాత వీటికి ఆపోజిట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఓ, వి, ఎస్, ఎం, హెచ్, టి, ఆర్. ఓకే, ఇది మనకు ఫైనల్ గా వచ్చేటువంటి ఆన్సర్. ఎక్కడుంది చెప్పండి, OVSMHTR. చూడండి చూడండి, మీకు మొదటి కోడ్లోనే ఉంది, మొదటిలోనే OVSMHTR, OVSMHTR. ఫైన్, గాట్ ఇట్, అంతే. సో ఇలాంటివి ఎన్నో మోడల్స్ రకరకాలుగా లెటర్స్ని రీఅరేంజ్ చేసి కోడింగ్ ఇచ్చేటువంటి వాటిల్లో ఆపోజిట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ లాజిక్ అవుతే, డిఫరెన్స్ అంటే ప్లేస్ వాల్యూస్ తీసుకొని ఇచ్చేటువంటిది మరొక లాజిక్. ఈ రెండు గుర్తుంచుకున్నారనుకోండి, అతను ఎంత కఠినంగా ఇవ్వదలుచుకున్నా మనం అంత సులభంగా చేయొచ్చు.